అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ రెండు సందర్భాల్లో కూడా కలిసి ఉన్నప్పుడు విడిపోయినప్పుడు కూడా గోదావరి జిల్లాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ గోదావరి జిల్లాలో వరి పండించడంలోనే ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణ అనే పేరు ఎలా అయితే ఉందో గోదావరి జిల్లాలకు కూడా ఆ విధంగా వరి పండించడంలో అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అది పంటల విషయానికి వస్తే రాజకీయాలు చేయడంలో కూడా గోదావరి జిల్లా వాళ్ళు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. గోదావరి జిల్లా ఓటర్స్ నాడి ఎటుంటే అటే అధికారం వస్తుందనేది అనేక సందర్భాల్లో నిరూపణైంది. దీనికి 1983లో తెలుగుదేశం పార్టీని బలపరిచారు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లా వాసులంతా. అప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చాడు. 83, 85 రెండు సందర్భాల్లో కూడా ఎన్టీఆర్ని బలపరిచారు. 89 వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీని బలపరిచారు. 89లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 94 వచ్చేటప్పటికి మళ్ళీ ఎన్టీఆర్ని బలపరిచారు. 99 చంద్రబాబు నాయుడిని బలపరిచారు. 2004 వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీని వైఎస్ రాజశేఖర రెడ్డిని బలపరిచారు. 2009 కూడా కాంగ్రెస్ పార్టీని వైఎస్ రాజశేఖర రెడ్డిని బలపరిచారు. 2014 వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడిని బలపరిచారు. 19లో వైఎస్ జగన్ని బలపరిచారు. 24లో మళ్ళీ చంద్రబాబు నాయుడిని బలపరిచి కూటమిని బలపరిచి అక్కడ 24 ఎలక్షన్లో ఒక్క సీటు కూడా వైసీపీకి రాకుండా చేశారు. ఇది ఉభయ గోదావరి జిల్లాలో. ఈ గోదావరి జిల్లాలో రాజకీయాలు అభివృద్ధి సంక్షేమం రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ పరిస్థితులు ఎప్పుడు అర్థం కావు. ఎలక్షన్ ముందు వరకు ఒక రకంగా ఉంటారు, ఎలక్షన్ వచ్చేటప్పటికి పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. 2019 వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ డిప్యూటీ సీఎం ఇచ్చారు. అనేక మంది మంత్రులు ఉన్నారు, అనేక మందిని ఎమ్మెల్సీలు చేశారు, అనేక మందిని పదవులు ఇచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అదే కాకినాడ మా సభలో కాపులకి రిజర్వేషన్ ఇవ్వటం సాధ్యపడదు అని బహిరంగంగా చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు భుజానికి ఎత్తుకున్నారు కాపు సామాజిక వర్గం మొత్తం. దాంతోపాటు ఎస్సీలు బీసీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భుజానికి ఎత్తుకుని గోదావరి జిల్లాలో వైసీపీని బాగా స్ట్రాంగ్గా బలపరిచి విజయం సాధించారు వైసీపీ పార్టీ. దానికి కారకులయ్యారు గోదావరి జిల్లా వాసులు. తర్వాత జరుగుతున్న పరిణామాల్లో 23లో కూడా ఒక్క సీటు రాకుండా వైసీపీకి మొత్తం టీడీపీ జనసేన బీజేపీని బలపరిచారు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలను మారుస్తూ ఉన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చూపు గోదావరి జిల్లాల వైపు మళ్ళింది. గోదావరి జిల్లాలో కాపు కమ్యూనిటీలో బలమైన నేతలు ఇద్దరున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా కాదన్నా ముద్దగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నాయకుడు, కాపుల్లో ఒక ఐకాన్ లీడర్. 78లో తొలిసారిగా ఎమ్మెల్యే అయిన వ్యక్తి ముద్దగడ పద్మనాభం. నాటి నుంచి నేటి వరకు కూడా రాజకీయాల్లో ఉన్నారు, క్రియాశీలకంగా ఉన్నారు. కాపుల సమస్యల పట్ల, కాపుల రిజర్వేషన్ పట్ల ముక్తకంఠంతో ఏకదాటితో మాట్లాడే ఏకైక వ్యక్తి ముద్దగడ పద్మనాభం గారు. రాజకీయాల్లో నిస్వార్థంగా నిజాయితీగా రాజకీయాలు చేసిన వ్యక్తి కూడా ముద్దగడ పద్మనాభం గారు. అలాంటి వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీలో పార్లమెంటు పార్టీలో మెంబర్గా తీసుకున్నారు. అదేవిధంగా సెకండ్ జనరేషన్ లీడర్షిప్లో తోట తిమ్మూర్తులు కూడా కాపుల్లో ఐడెంటిటీ ఉన్న వ్యక్తి. ఆయన కూడా పిఎస్సిలో తీసుకున్నారు, వైసీపీ పిఎస్సి పార్లమెంటరీ వ్యవహారాల కమిటీలో. ఇకపోతే ఎస్సీ వర్గాలకు చెందిన వ్యక్తుల్లో పిన్నెల్లి విశ్వరూప్, ఆయన అమలాపురం బేస్గా రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీ టైంలో కాంగ్రెస్ టైంలో కూడా మంత్రిగా చేశాడు ఆయన. ఆయన్ని వీరు కూడా ఈ పిఎస్సి కమిటీలో తీసుకోవాలి. అదే బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఈయన వైఎస్ ఫ్యామిలీకి వీరభక్త హనుమాన్ లాగా ఆయన అంత విధేయుడు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఆయన వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి భక్తుడు అనమాట. ఆయన ఇప్పుడు ప్రజెంట్ రాజ్యసభ మెంబర్గా కూడా ఉన్నారు. ఆయన కూడా పిఎస్సీలో తీసుకున్నారు. ఇట్లా గోదావరి జిల్లాలో కాపుల్ని, బీసీలని, ఎస్సీలని అందరినీ కలుపుకుని రాబోయే రోజుల్లో రాజకీయాలని చేయాలని చూస్తున్నారు. ఎందుకు? ఒక పక్క చూస్తే జనసేన మొత్తం కాపులందరినీ జనసేనలో తీసుకొస్తున్నారు. కాపులందరూ కూడా జనసేనలోకి వెళ్తున్నారు. కాపుల పార్టీగా జనసేన ఐడెంటిఫై అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ. మరి కాపులంతా జనసేనకి వెళ్తే వైసీపీకి వచ్చేది ఎవరు? టీడీపీలో కొంతమంది ఉన్నారు కాపులు గోదావరి జిల్లాలో. మాజీ హోమ్ మినిస్టరు, మాజీ డిప్యూటీ సీఎం, పెద్దాపురం ఎమ్మెల్యే ఉన్న నిమ్మకాయల చినరాజప్ప కానీ, మళ్ళీ బండారు సత్యానందరావు కానీ, ఇట్లా అక్కడ కూడా టీడీపీలోనూ కాపులు ఉన్నారు,
జనసేనలోనే ఉన్నారు. ప్రతి వైసీపీలో కాపు నాయకత్వం తగ్గిపోతుంది. అందుకని కాపుల మీద దృష్టి పెట్టినట్టు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు కాపులందరినీ మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా వెనక్కి తీసుకొచ్చే విధంగా, మళ్ళీ కొత్త నాయకత్వాన్ని తయారు చేసే విధంగా వ్యూహాలు పొదులు పెడతా ఉన్నారు. అదేవిధంగా బీసీలని, అదేవిధంగా ఎస్సీలని కూడా అందరినీ కన్సల్టేట్ చేయబోతాం. అంతేకాకుండా ప్రత్యేకంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్లేనరీ రాజమండ్రిలో పెట్టి ఉభయ గోదావరి జిల్లాల్లో 2 రోజుల పాటు వైఎస్ఆర్సీపీ ప్లేనరీ రాజమండ్రిలో పెట్టి రాజమండ్రి వేదికగా కాపుల్ని, బీసీలని, ఎస్సీలని అందరినీ కలుపుకొచ్చి వైసీపీ పార్టీని బలోపేతం చేసి 29 ఎలక్షన్లు టార్గెట్గా దృష్టిగా పెట్టి గోదావరి జిల్లాలో విజయం సాధించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. అదేవిధంగా వ్యూహాలకు కూడా పొదులు పెడుతూ పార్టీ కేడర్ను కూడా తయారు చేస్తూ ఉన్నట్టు మనకు అర్థమవుతా ఉంది. వేచి చూద్దాం రాబోయే రోజులు ఎలా ఉంటుందో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.